ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది. నాకు ఎప్పుడైతే పెద్దలు చంద్రశేఖరరావు గారు మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో నాకేదైతే అవకాశం ఇచ్చిండో, ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకం అంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం, తప్పకుండా నిన్ను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను. ఎందుకంటే 20-25 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గెత్తి పెట్టుకొని వారు నాకు సహకరించినటువంటి మాట. ఇకపోతే బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి, సంచార జాతులై అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి 6 కులాలను ఒకటిగా తీసుకొచ్చి 93 కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట. సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది. 93 కులాల బ్యానర్లు కట్టినట్టు ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర ఆ రోజు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఒక మాట గమనించాలి, నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేను, బీసీలకు సీమనెత్తురు ఉంటే, బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసానిని చేవెళ్ళగడ్డ మీద గెలిపిమని. ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా, తప్పకుండా చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది, కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనం చేస్తున్నాను. మిత్రులారా, ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద బడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని చప్పట్ల వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. కనుక తప్పకుండా చేవెళ్ళగడ్డ మరి కేసీఆర్కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగురవేసే ప్రాంతం ఇది. తప్పకుండా మరొక మాట మీకు చెప్పాలి, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం, నేను 1% తిరిగితే 99% రాత్రి మగలనకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ యొక్కది ఆశలను ఎప్పుడు అడియాసలు చేయను. నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా వాళ్ళెంబడి కూడా లాయల్గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని